ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ లైవ్లో దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి గడిచిన దినములన్నీ, గడిచినటువంటి జూన్ మాసం అంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమం, ఆరోగ్యం, నెమ్మదిని, సమాధానము ప్రభు మనకు అనుగ్రహించి నేటి వరకు మనలను సజీవ లెక్కలో నిలిపి ఈ దినము కూడా ఆయనను మనం స్తుతించినట్లు, ఆయనను మనం కీర్తించినట్లు, ఈ దినము కూడా, ఈ మాసము కూడా ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన దయా రసమును మనము రుచి చూచి మనము తెలుసుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి హృదయపూర్వకమైనటువంటి మనసుతో దేవునికి ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టముగాను మన జీవితకాలం దేవుని కృపలో మనం నిలిచిండుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు మొదటి దెస్సలోనిక రాసినటువంటి పుస్తకము, అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనిక సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పుస్తకం, 5వ అధ్యాయం 15వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని భక్తుల సంఘానికి నేర్పిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనమట మన ఆత్మీయ జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని మనం అనుసరించి మనం నడుచుకోవాలట. ఎల్లప్పుడూ కూడా కీడుకు ప్రతి కీడు చేసేటువంటి మనస్సును మనం కలిగి ఉండకూడదట. కీడుకు ప్రతి కీడు చేసేటువంటి ఆ హృదయమును మనం కలిగి ఉండకూడదట. అతను నాకు కీడు చేసినాడు కదా, అతను నాకు ఇటువంటి ద్రోహం చేసినాడు కదా, అతను నాకు ఈ విధముగా చేసినాడు, నేను కూడా ఈ విధముగా చేయాలని ఇటువంటి మనస్సును దేవుని దగ్గర మనం కలిగి ఉండకూడదట. ఎవరి దగ్గరనూ మనం అటువంటి మనస్సును కలిగి ఉండకూడదట. అందుకని ఎల్లప్పుడూ కూడా మనుషులందరి ఎడల మేలైన దానిని అనుసరించి నడుచుకునండి అని భక్తుల సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా కీడుకు ప్రతి కీడు చేసేటువంటి వాళ్ళమ్మగా మనం ఉండక, కీడుకు ప్రతి కీడు, అతను మనల్ని దూషించినాడు కనుక మరలా దూషించటం. కొంతమంది వారి యొక్క ప్రార్థనలలో కూడా దేవుని దగ్గర ఈ విధముగానే ప్రార్థిస్తూ ఉంటారు. ఇప్పుడు హేబేలు యొక్క జీవితమును మనం చూసినప్పుడు, హేబేలును గురించి బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను చదువుతాం. దేవుడు అంటున్నాడు కదా, నీ తమ్ముని రక్తము, దేవుడు కయీనుతో పలుకుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు యొక్క రక్తము నాకు భూమిలో నుండి నాకు మొరపెట్టుచు ఉన్నది అని దేవుడు పలుకుచున్నాడు. అనగా కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపి ఉన్నాడని, హేబేలట అతడు చనిపోయినా కూడా అతని రక్తమట భూమిలో నుండి మొరపెట్టుచు ఉన్నదట. భూమిలో ఉండి దేవునికి మొరపెట్టుతూ ఉన్నదట. ప్రభా, నా అన్న నన్ను చంపాడు, అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని, అతనికి ఏదో ఒక శిక్షను విధించమని, ఈ విధముగా అతను నాకు కీడు చేసినాడు, అతనికి కూడా మరలా నేను కీడు చేయాలి, నాకు అవకాశం లేదు, అతనికి ఏదో ఒకటి చేయమని చెప్పి దేవుని దగ్గర అతడు మొరపెట్టుచున్నట్లుగా అతని రక్తము, అతడు మరణించాడు, అతనికి ప్రాణం లేదు, కానీ అతని రక్తము దేవుని దగ్గర మొరపెట్టుచున్నట్లుగా మనము చూస్తాం. దేవుడు ఆ విధముగా పలికి ఉన్నాడు. ఈ చివరి దినాల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో ఎవరికి కూడా కీడుకు ప్రతి కీడు చేసేటువంటి మనస్సును మనము కలిగి ఉండగా, హేబేలు వల్ల మనము చనిపోయినా కూడా, హేబేలు చనిపోయినప్పటికీ కూడా అతని రక్తం మొరపెట్టుచున్నట్లుగా మనం అలాగున కనబడక క్షమించేటువంటి మనస్సును దేవుని దగ్గర మనము కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించి మనం నడుచుకోవాలట. మేలైన దానిని అనుసరించి మనం నడుచుకోవాలట. దేవుడు చెప్పి దేవుడు తన ఆత్మీయ జీవితాల్లో మనకి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మేలు చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర సంచరించి మేలు చేస్తూ
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర ప్రతి మనుషునికి ఎల్లప్పుడూ మేలు చేసేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, కనికరమును పొందుకొనగలుగుతాం, వాత్సల్యతను దేవుని దగ్గర మనం పొందుకొనగలుగుతాం, దేవునికి ఇష్టలముగా మనం జీవించగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో అట్టి విధముగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేటువంటి మనస్సును కలిగి, కీడుగా ప్రతి కీడు చేసేటువంటి మనస్సును మనము కలిగి ఉండక, ప్రతి ఒక్కరికి మనుషులందరి ఎడల దేవుని ప్రేమను కలిగి ఉండి, దేవుడు మనకిచ్చిన క్షమాపణను వారికి అనుగ్రహిస్తూ, దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టలముగాను మేలైన దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారముగాను మనం ఉండుటకు ప్రభు మనకందరికీ సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. కనులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు సెలవిచ్చిన నీకు లేఖన భాగములను బట్టి, నీ వాక్యంను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు. ప్రభా, కీడుకు ప్రతి కీడు చేయవారముగా మేము ఉండక మేలైన దానిని అనుసరించి మేము నడుచుకోవాలని, ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి మనస్సును మేము కలిగి ఉండాలని ఈ వాక్యంలో మేము చదువుతున్నాం. మీరు ఎలాగనైతే ఈ లోకములో ఉన్నప్పుడు మేలు చేస్తూ సంచరించినారు, ప్రతి ఒక్కరికి నీ మేలును చేసినారు, ఆ విధంగా మేమును నీ సన్నిధానంలో కీడుకు ప్రతి కీడు చేసేటువంటి మనస్సును కలిగి ఉండక, నీ సన్నిధానంలో నీ వంటి మనస్సును మేమన్నా కలిగి ఉండినట్లుగా, మేలైన దానిని అనుసరించి నడుచుకునేటట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. కృపతో నింపండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఆకళ్ళెత్తబడి గుంపులో చేర్చండి. ప్రతి ఒక్కరి కొరతలను, అవసరతలను తీర్చి, నెత్తి రాకళ్ళను ఎదుర్కొనే గుంపుల మమ్మలను చేర్చి, ఈ దినమంతా, ఈ మాసమంతా, వారి జీవిత కాలమంతా నీ కృపా క్షేమములను వరకు తోడుగా ఉంచి ఆశీర్వదించి, మీరు ఆకడి కొరకు మమ్మల్ందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.